శ్రీమతి నమః. మన భారత సైన్యం పాకిస్తాన్ మీద దాడి చేసింది. కావాలని మన సైన్యం దాడి చేయలేదు. వాళ్లే ముందు కయ్యానికి కాలు దువ్వారు. తర్వాతే మన వాళ్ళు అక్కడికి దాడికి వెళ్ళారు. అయితే మన వాళ్ళు దాడి చేసింది ఎక్కడ? ఈ ఉగ్రవాదుల స్థావరాల మీద మాత్రమే దాడి చేశారు. వాళ్ళనే టార్గెట్ చేశారు అంతే. సామాన్య ప్రజల జోలికి వెళ్ళలేదు. అసలు వాళ్ళని ఏమీ అనలేదు. అది మన నీతి, మనం పాటించే ధర్మం అది. కానీ ఈ నీతి జాతి లేని పాకిస్తాన్ ఏం చేసింది అంటే, ఎప్పుడైతే మన వాళ్ళు అక్కడ ఉగ్రవాదుల స్థావరాల మీద దాడి చేశారో తర్వాత ఏం చేసింది, ఈ పాకిస్తాన్ కి మనకి మధ్య నియంత్రణ రేఖ ఉంటుంది కదా, ఆ సరిహద్దు ప్రాంతాల దగ్గరికి వాళ్ళ సైన్యాన్ని మోహరించింది. ఆ సరిహద్దు ప్రాంతాల్లో మన సైన్యం కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణంలో యుద్ధం వస్తుంది అనేది ఎవరికీ తెలియదు కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగానే ఉన్నారు. అడపదడప మన వైపు అది ఏం చేస్తుంది అంటే, కాశ్మీర్ కి సంబంధించిన ఈ సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ మోర్టార్ షెల్స్ ని వేస్తుంది. అలా మోర్టార్ షెల్స్ ని వేసినప్పుడు ఈ పూంచ్ ప్రాంతంలో 12 మంది పౌరులు మరణించారని, జవాను ప్రాణాలు కోల్పోయారని చెప్పి మనకి న్యూస్ లో చెప్తున్నారు. అది అధికారికంగా కూడా ధృవీకరించారని చెప్పి మనం వార్తల్లో చూస్తున్నాం. ఆయన దినేష్ శర్మ. ఈయనతో పాటుగా 45 మంది గాయపడ్డారు అని చెప్పి వార్తల్లో వస్తున్నాయి. అంటే దీని బుద్ధి చూడండి. మనం ఏం చేసాం, వాళ్ళ లోకల్ గా ఉన్న ప్రజల్ని ఎప్పుడు టార్గెట్ చేయలేదు. మనకి టార్గెట్ ఎంతసేపు ఈ ఉగ్రవాద స్థావరాలు మాత్రమే. కానీ అదేం చేసింది, గ్రామాల మీదకి వేసింది దాని మోర్టార్ షెల్స్ ని. వాళ్ళకి నీతి నియమం అవేం ఉండవు. ఎంత దారుణంగా చేసేయాలో అంత దారుణంగానూ చేస్తుంది. కాకపోతే ఇంకా భయపడుతోంది. ఇప్పుడు అసలే ముందు నరేంద్ర మోడీ గారు నీళ్లను ఆపేశారు. రేపు పొద్దున్న ఏదైనా జరిగితే ఇంకా ఏదైనా ప్రమాదం రావచ్చని దానికి తెలుసు. కాకపోతే ఈ దుర్మార్గానికి 2 దుర్మార్గులు బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఒకటి చైనా, ఇంకొకటేమో టర్కీ. చైనా వస్తువులు మనం కొనకూడదని చెప్పి బ్యాన్ చేసేసుకున్నాం. కానీ అడపాదడపా చైనా నుంచి ఫోన్స్ కొనుక్కుంటారు, బొమ్మలు తెచ్చుకుంటారు ముఖ్యంగా. అలాగే చైనా వస్తువులు అంటే కొంతమందికి బాగా మక్కువ ఎక్కువ అనమాట. మేడ్ ఇన్ చైనా అంటారు. ఆ దిక్కుమాల చైనా నుంచే మనం కూడా వస్తువులు తెచ్చుకుంటాం. ఇప్పుడు భారతదేశంలో ట్రెండ్ అయిపోయింది ఏంటంటే టర్కీకి సంబంధించిన సినిమాలు చూడడమే కాకుండా వాళ్ళ వంటకాలను కూడా వండేస్తున్నారు. టర్కీ ఇప్పటి నుంచే కాదు, మన దేశానికి పరాయి వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా మన మీద జులుం చూపించాలని అది ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పటికీ అది ప్రయత్నిస్తుంది. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఎలా అయినా సరే భారతదేశం మీద కక్ష తీర్చుకోవాలని అనుకుంటుంది. అలాంటప్పుడు ఈ 2 దేశాల నుంచి వచ్చే వస్తువులు మనం ఎందుకు కొనాలి? మన రెవెన్యూ అక్కడికి ఎందుకు వెళ్ళాలి? కాబట్టి మనం కూడా ఈ 2 దేశాలకి సంబంధించిన ఏ వస్తువులు కొనొద్దు. సినిమాలు గాని, సీరియల్స్ గాని, వస్తువులు గాని, వంటకాలు గాని ఏది వాటి వైపు కన్నెత్తి కూడా మనం చూడకూడదు. ఆ జవాను ప్రాణాలు కోల్పోయారు. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. ఏ సంబంధము లేదు, ఎవరితోనూ సంబంధం లేదు, దేశంతో మాత్రమే వాళ్ళు సంబంధం పెట్టుకున్నారు. అలాంటిది ఆయన దేశం కోసం అక్కడ ప్రాణాలు వదిలేశారు. ఆ వీర జవానికి ఆత్మశాంతి కలగాలని మనం భగవంతుని కోరుకుందాం. అలాగే అమాయకులైన 12 మంది పౌరులు కూడా మరణించారట. వాళ్ళందరికీ కూడా ఆత్మశాంతి కలగాలని మనం భగవంతుని కోరుకుందాం. మన జవాన్లందరూ సురక్షితంగా ఉండాలని, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని, వాళ్ళ కుటుంబాలకి ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని మనం నిరంతరం భగవంతుడిని కోరుకుందాం. నిన్న కూడా సామ్వేదం షణ్ముఖ శర్మ గారు చెప్పారు కదా, ఒక శ్లోకాన్ని నిరంతరము పారాయణ చేయమని చెప్పి. అది మనం చేద్దాం. మన ప్రయత్నం చెయ్యాలి. దాంతో పాటుగా భగవంతుడి అనుగ్రహం కూడా మనకి ఉండాలి. అలాగే అమిత్ షా గారు కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళందరినీ మేము వదిలిపెట్టమని చెప్పి అమిత్ షా గారు చెప్తూ, అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, ఏమాత్రము ఏమరపాటుగా ఉండకండి, ముఖ్యంగా ఈ దేశ సరిహద్దుల్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. మన ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది అంటే, ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించేసి అక్కడ ఇంకా కొంతమంది ఉండిపోతారు కదా, వాళ్ళు ఇంకా రాము, లేదంటే లోకల్ గా వాళ్ళకి ఇంకా చాలా అనుబంధం పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళని ఏం చెప్తోందంటే, మీరు బంకర్లలో వాటిల్లో దాక్కోండి అని చెప్పడమే కాకుండా, యుద్ధం వస్తే ఎలా ఏం చెయ్యాలనేది కూడా వాళ్ళకి శిక్షణ ఇచ్చేస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల బట్టి ఈ నియంత్రణ రేఖ దగ్గర వీళ్ళందరూ ఉంటారు కాబట్టి. ఇప్పుడు నియంత్రణ రేఖ దగ్గర కాల్పులు జరిపారు, ఒక జవాన్ చనిపోయాడు, 12 మంది పౌరులు, అలాగే 45 మందికేమో గాయపడ్డారని చెప్పి వార్తల్లో మనం వింటున్నాం. అది పూర్తిగా నిజమో కాదో తెలియదు, కానీ జవాన్ మాత్రం అయితే ప్రాణాలు కోల్పోయారని అధికారికంగా ప్రకటించేశారు. ఆయన పేరు దినేష్ శర్మ. అయితే ఒకవేళ యుద్ధం వస్తేట హైదరాబాద్ ని, వైజాగ్ ని, విజయవాడని టార్గెట్ చేస్తుంది అని చెప్పి అంటున్నారు అందరూ.
మరి అది ఏ న్యూస్ అనేది తెలియదు, బహుశా నిజం అయ్యి ఉండొచ్చు, నిజం కాకపోయి కూడా ఉండొచ్చు. నిజమని ఎందుకు అంటున్నాను అంటే అక్కడేమో ప్రపంచ సుందరులేవో ప్రదర్శనలు అవన్నీ జరుగుతున్నాయట. అలాగే పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన ప్రదేశాలు కాబట్టి పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన ప్రదేశాలని టార్గెట్ చేసుకుంటుంది. అలాంటి చోట్ల అక్కడే కదా విధ్వంసాన్ని సృష్టిస్తే మనకి ఎక్కువ నష్టం కలుగుతుంది అని అనుకుంటారు వాళ్ళు. మనకిలాగా ఉగ్రవాదుల స్థావరాల మీదే దాడి చేయాలని అనుకోలేదు, అది మన మీద దాడి చేయాలనుకుంది, మన మీద ఆధిపత్యాన్ని చెలాయించాలని అనుకుంది అంతే. అయితే ఇప్పుడు ఈ ప్రాంతాల మీద దాడి జరుగుతుంది అని అనగానే నాకు కొంతమంది కామెంట్లు పెట్టారనమాట. యుద్ధం వచ్చింది అని అనుకోండి, అందరూ ఫేస్ చేయవలసిందే, అందరూ రెడీగా ఉండవలసిందే. కాకపోతే భయపడకుండా, ఎక్కువగా రద్దీగా ఉండే చోటకి వెళ్లకుండా, మనం కొన్ని వస్తువులను ఇంట్లో పెట్టుకుని, మనకి ఎవరికైనా అనుమానంగా కనపడితే వాళ్ళ గురించి ఏమో మనం ప్రభుత్వానికో ప్రభుత్వ అధికారులకో తెలియచేయటము, ఇలాంటి జాగ్రత్త చర్యలన్నీ తీసుకుంటే అందరం కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చు. విడిపోయి ఉంటేనే మనల్ని మనం రక్షించుకోవడం కష్టమవుతుంది, కానీ అందరం కలిసికట్టుగా ముందుకు అడుగు వేస్తే ఎవరూ ఏం చేయలేరు. ఒకవేళ భారతదేశం మీద ఈ పాకిస్తాన్ దాడికి వచ్చినా మనకి జరిగే నష్టం చాలా తక్కువగా ఉన్నప్పటికీ శత్రువుని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదని చాణక్యుడు చెప్తాడు. కాబట్టి మనం అనవసరంగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, అలా అని మనల్ని మనం కిందకి లాగేసుకోకుండా ఏ పరిస్థితుల్లో అయినా సరే సిద్ధంగా ఉందాము, సిద్ధంగా అందరం కలిసి పనిచేద్దాము, అందరం కలిసి కట్టుగా ఉందాం. ఎవరైతే ఈ భారత జవాన్లు మన దేశం కోసం పోరాడుతున్నారో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళందరూ సురక్షితంగా ఉండాలని మనం భగవంతుణ్ణి కోరుకుందాం.